చిలకలూరిపేటకు చెందిన ఓ టెక్కీ ఫేస్బుక్ పోస్టులు స్థానికంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మంత్రి కుటుంబ సభ్యుల పేర్లతో భయపెడుతున్నారంటూ ఫేస్బుక్ వేదికగా ఆ టెక్కీ చేసిన పోస్టులు హాట్ టాపిక్ గా మారాయి. సాయి కార్తిక్ అనే వ్యక్తి చిలకలూరిపేట అడ్డరోడ్ సెంటర్ లో సిటీ సెంటర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం విదేశాలలో ఉంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే సెంటర్ ప్రారంభించే సమయంలోనే పెద్ద నోట్ల రద్దు కావడంతో నష్టం వాటిల్లిందన్నాడు. ఆ తర్వాత జీఎస్టీ, ఆ వెంటనే కరోనా మహమ్మారితో దెబ్బ మీద దెబ్బ పడిందంటూ పోస్టులు షేర్ చేశాడు. అంతేకాదు తాజాగా కొంతమందికి ఆ కాంప్లెక్స్ పై కన్ను పడిందని ఆరోపించాడు. తనకు ఎంట్రీ లేకుండా ఎగ్జిట్ లేకుండా చేశారని ఫేస్బుక్ పోస్టులో రాసుకువచ్చాడు సాయి కార్తిక్. నా ఊరు అని చిలుకూరుపేటలో మొత్తం సేవింగ్స్ అన్నింటినీ పెట్టుబడిగా పెట్టినందుకు తనని తాను చెప్పుతో కొట్టుకోవాలంటూ వాపోయాడు. ప్రస్తుతం తన సంక్షోభానికి కారణం చిలకలూరిపేట ఎమ్మెల్యే మంత్రి విడుదల రజనీ కుటుంబ సభ్యులేనని ఆ టెక్కీ ఆరోపణ. విడుదల కుటుంబం తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తుందని పోస్టు చేశాడు. చిలకలూరిపేట నుంచి బయటకు వచ్చేయాలని తల్లిదండ్రులను కోరాడు. తన అమ్మ నాన్నలను హత్య చేయొద్దని విడుదల రాముకు విజ్ఞప్తి చేస్తూనే తన వాళ్లను కాపాడాలని నారా లోకేష్ ను వేడుకున్నాడు సాయి కార్తిక్. చిలకలూరిపేటకు చెందిన ఓ టెక్కీ ఫేస్బుక్ పోస్టులు స్థానికంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మంత్రి కుటుంబ సభ్యుల పేర్లతో భయపెడుతున్నారంటూ ఫేస్బుక్ వేదికగా టెక్కీ చేసిన పోస్టులు హాట్ టాపిక్ గా మారాయి. సాయి కార్తిక్ అనే వ్యక్తి చిలకలూరిపేట అడ్డరోడ్ సెంటర్ లో సిటీ సెంటర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం విదేశాలలో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే సెంటర్ ప్రారంభించే సమయంలోనే పెద్ద నోట్ల రద్దు కావడంతో నష్టం వాటిల్లిందన్నాడు. ఆ తర్వాత జీఎస్టీ, ఆ వెంటనే కరోనా మహమ్మారితో దెబ్బ మీద దెబ్బ పడిందంటూ పోస్టులు షేర్ చేశాడు. అంతేకాదు తాజాగా కొంతమందికి ఆ కాంప్లెక్స్ పై కన్ను పడిందని ఆరోపించాడు. తనకు ఎంట్రీ లేకుండా ఎగ్జిట్ లేకుండా చేశారని ఫేస్బుక్ పోస్టులు రాసుకువచ్చాడు సాయి కార్తిక్. నా ఊరు అని చిలకలూరిపేటలో మొత్తం సేవింగ్స్ అన్నిటినీ పెట్టుబడిగా పెట్టినందుకు తనని తాను చెప్పుతో కొట్టుకోవాలంటూ వాపోయాడు. ప్రస్తుతం తన సంక్షోభానికి కారణం చిలకలూరిపేట ఎమ్మెల్యే మంత్రి విడుదల రజనీ కుటుంబ సభ్యులేనని ఆ టెక్కీ ఆరోపణ. విడుదల కుటుంబం తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తుందని పోస్టు చేశాడు. చిలకలూరిపేట నుంచి బయటకు వచ్చేయాలని తల్లిదండ్రులను కోరాడు. తన అమ్మ నాన్నలను హత్య చేయవద్దని విడుదల రాముకు విజ్ఞప్తి చేస్తూనే తన వాళ్లను కాపాడాలని నారా లోకేష్ ను వేడుకున్నాడు సాయి కార్తిక్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహారావు ఫోన్ లైన్ లో అందిస్తారు. నరసింహారావు, సో సాయి కార్తిక్ పెట్టినటువంటి పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? సిటీ కాంప్లెక్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పల్నాడు జిల్లా చిలకలూరుపేట చెందినటువంటి సాయి కార్తిక్ కు తనకు ప్రాణహాని ఉందంటూ కూడా సంచలన కామెంట్స్ ఈ రోజు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా కూడా టెక్కీ ఫేస్బుక్ పోస్టులు స్థానికంగా కూడా చిలకలూరుపేటలో సంచలనం సృష్టిస్తున్నాయి. అంతేకాకుండా కూడా మంత్రి విడుదల రజనీ కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కూడా వేడుకుంటున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే కూడా టెక్కీ చేసినటువంటి పోస్టులు హాట్ టాపిక్ గా కూడా మారాయి. సాయి కార్తిక్ అనే వ్యక్తి చిలకలూరుపేట అడ్డ రోడ్ లో తనకు ఒక సిటీ సెంట్రల్ కాంప్లెక్స్ ఒకటి ఉందని, కాంప్లెక్స్ ప్రస్తుతము దానిపైన మంత్రి విడుదల రజనీ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నుపడిందని చెప్పేసి కూడా అతను ఈ ఫేస్బుక్ ద్వారా కూడా వేదిక ద్వారా కూడా హల్చల్ చేస్తున్నారు. అంతేకాకుండా కూడా సాయి కార్తిక్ చిలకలూరుపేట సిటీ సెంటర్ లో ఏర్పాటు చేసుకున్నాను, తర్వాత ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నానని, ఆ తర్వాత ఈ నోట్ల రద్దీ సమయం కావడంతో తనకు నష్టం పట్టిందని, తర్వాత జీఎస్టీ గానీ అంటే కరోనా మహమ్మారి రావటం ఇట్లా దెబ్బ మీద దెబ్బడి తను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని చెప్పేసి కూడా చెప్పారు. తాజాగా చూస్తే కూడా మంత్రి తన కాంప్లెక్స్ పైన కన్నుబడిందని చెప్పేసి తనకి ఎంట్రీ లేకుండా కూడా దారి లేకుండా కూడా ఎగ్జిట్ లేకుండా కూడా ఆ మంత్రి కాంప్లెక్స్ పోనట్లేదని చెప్పేసి దాంతో తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఎవరైతే ఉన్నారో సాయి కార్తిక్ తన తల్లిదండ్రులు కూడా ఎవరు కూడా తన సొంత ఊరు రావద్దు, అంతేకాకుండా తన వల్ల మంత్రి కుటుంబం వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కానీ సాయి కార్తిక్ గాని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే విడుదల రజనీ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ లోకేష్ కూడా చెప్పుకున్నానని చెప్పేసి లోకేష్ తనకు కాపాడాలని చెప్పేసి కూడా ఆయన పెట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఏదైతే ఉందో ఈ టెక్కీ ఫేస్బుక్ ద్వారా కూడా తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి కూడా చెప్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు.
అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో మంత్రి విడుదల రజనీ కుటుంబంతో తనకి పూర్తిగా కూడా ప్రాణహాని ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ కాంప్లెక్స్ ఎంట్రీ లేకపోవడంతో తనకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్తుంది. అంతేకాకుండా కూడా ఈ ఎవరైతే ఉన్నారో మంత్రి కుటుంబ సభ్యులు ప్రధానంగా కూడా తను ఆ ప్రాణహాని ఉందని కుటుంబాన్ని చంపేస్తామని వార్నింగ్ ఇస్తున్నారని సాయి కార్తిక్ గాని వాళ్ళ అమ్మా నాన్న చిలకలూరుపేట నుండి వచ్చేయండి అంటూ కూడా సాయి కార్తిక్ కు చెప్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈ ఎవరైతే ఉన్నారో ఈ సాయి కార్తిక్ చిలకలూరుపేట చెందిన వ్యక్తికి మంత్రి విడుదల రజనీ కుటుంబం నుంచి కానీ విడుదల రజనీ అనుచరుల నుంచి కానీ తనకు ప్రాణహాని ఉందని కూడా చెప్తున్నారు. సో దీనిపైన అధికారులు కానీ పోలీసులు కానీ ఎలా రెస్పాండ్ అవుతారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ. ఏంటి తమ్ముడు